Hello everyone, welcome to our channel. Hello, hello everyone, welcome to our channel. సో ఈ రోజు వచ్చేసి హైరింగ్స్ చూస్తాము. హైరింగ్స్ వచ్చేసి ఒక 6+ హైరింగ్స్ అయితే చెప్పబోతున్నా. అందులో డైరెక్ట్ టెస్ట్ ఉన్నాయి. 2021 నుంచి 2026 పాస్డ్ అవుట్ ఇయర్స్ వాళ్ళకి కూడా ఉన్నాయి. కొన్ని వచ్చేసి ఎంఎన్సి కంపెనీస్వి కూడా ఉన్నాయి. సో ఇవి అన్ని ఆఫ్ క్యాంపస్ హైరింగ్ అనమాట. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా ఇన్ ద సెన్స్ ఫ్రెషర్స్ అనమాట. ఓకే, ఫ్రెషర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే హైరింగ్ అయితే చూసేద్దాం వచ్చేయండి. ఓకే, ఫస్ట్ అయితే మనము సదర్లాండ్స్ అయితే చూద్దాం. సదర్లాండ్స్లో ఏంటి అంటే సదర్లాండ్లో వచ్చేసి మనకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెవలప్మెంట్ ఆర్ టెస్టింగ్. ఫస్ట్ మీరు లింక్స్ క్లిక్ చేసి అప్లై చేసేసుకొని వీడియో స్కిప్ చేయడం కాదు, ఏం చెప్తున్నారన్నది కూడా వినాలి కదా. అంటే ఎక్కడైనా మనం ఏమైనా పొరపాటున ఏదైనా మిస్ అయితే అది అప్లై చేసేటప్పుడు మీకే ప్రాబ్లం అవుతుంది, అందుకని. ఓకే, అండ్ ఇప్పుడైతే మనకి జాబ్ డిస్క్రిప్షన్లో రోల్ గురించి చూద్దాం. సపోర్ట్ ద టీమ్ అంటే వర్క్ టు రిజాల్వ్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఆర్ టెస్టింగ్ ఆర్ అదర్ టెక్నాలజీ ఏరియాస్ అసైన్ టు క్రియేట్ మెయింటైన్ సపోర్ట్ అండ్ ఇంప్లిమెంటెడ్ ప్రాజెక్ట్స్, సెట్ ద పాత్ టు సక్సెస్. ఇక్కడ మీకు పర్టికులర్లీ అర్థం అయిపోతుంది. ఇక్కడ రోల్ వచ్చేసి కాస్త మనకి సపోర్ట్ రోల్ లాగా ఉంటుంది. ఓకే, అండ్ సపోర్ట్ రోల్తో పాటు అండ్ ఇది ఫ్రెషర్స్కి కాబట్టి పర్మనెంట్ గా వర్క్ ఫ్రమ్ హోమే ఉంటుంది. మీకు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెవలప్మెంట్. సదర్లాండ్ ఈజ్ వెరీ గుడ్ కంపెనీ. మీకు తెలియదు ఆ విషయము. వాళ్ళు మీకు ఎంత టెస్టింగ్ రోల్ ఇచ్చినా కూడా మళ్ళీ వాళ్ళు మీకు డెవలప్మెంట్ నేర్పిస్తారు. వాళ్ళే నేర్పించి వాళ్ళే మిమ్మల్ని డెవలప్మెంట్ సైడ్ తీసుకుంటారు అనమాట. అలా ఉంటుంది సదర్లాండ్స్ లో. ఎందుకంటే నా ఫ్రెండ్స్ వర్క్ చేస్తున్నారు సదర్లాండ్స్ లో. సో వాళ్ళు కూడా ముందు సపోర్ట్ రోల్స్ లో ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ డెవలప్మెంట్ సైడ్ వచ్చేసారు. సేమ్ అదే కంపెనీలోనే విత్ మంచి ప్యాకేజ్ కూడా ఇచ్చారు. ఇదైతే సపోర్ట్ రోల్ అని నేను చెప్పట్లేదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోలే. కాకపోతే ఏదో టెస్టింగ్ సైడ్ కానీ అండ్ ఏదైనా డెవలప్మెంట్ సైడ్ కానీ ఇస్తారు అని మాత్రం చెప్పగలను. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి అవర్ మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ అకాడమిక్ బిఈ బీటెక్ బిఎస్సి ఎంసీఏ బీసీఏ బీఎస్సీ ఎంసీఏ అదర్ బ్యాచులర్స్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటింగ్. ఏదైనా సరే డిగ్రీనే, కాకపోతే ఏంటంటే మీది కంప్యూటర్స్ ఉండాలి అని చెప్తున్నాడు ఇండైరెక్ట్ గా. ఓకే, న్యూ పొజిషన్స్ కూడా ఉన్నాయి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే న్యూ పొజిషన్ ఫర్ .NET డెవలపర్ ఫర్ యూనికార్న్ ప్రోగ్రామ్ ఇన్. అయితే మనకి ఇంకొకటి కూడా ఉంది, .NET డెవలప్మెంట్ జాబ్స్ కూడా ఉన్నాయి. సో .NET డెవలపర్ సైడ్ మనకి మరి ఫ్రెషర్ కు ఉందా లేదా అయితే నేను చెక్ చేయలేదు. మీరు ఎవరైనా చెక్ చేయాలనుకుంటే చెక్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ టీమ్ లీడ్. అమెజాన్ లో టీమ్ లీడ్ అనేసి ఇది కూడా ఫ్రెషర్స్ కే అనమాట. ఇప్పుడు మీరు అప్లై నౌ బటన్ మీద అప్లై చేయండి. ఇది మీరు ఒక్కసారి అప్లై చేయగానే మీకు డైరెక్ట్ గా టెస్ట్ వస్తుంది. ఓకే, టెస్ట్ లింక్ వస్తుంది. మీరు డైరెక్ట్ గా అది ఇచ్చేయాలి. ఎనీ డిగ్రీ స్పీక్ రైట్ అండ్ రీడ్ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఎక్స్పీరియన్స్ విత్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రోడక్ట్స్. మీకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రోడక్ట్స్ మీద మీకు కాస్త నాలెడ్జ్ అనేది ఉండాలి. లైక్ ఎంఎస్ వర్డ్, పీపీటీ ప్రెజెంటేషన్స్ అండ్ వీడియోస్ ఎలా క్రియేట్ చేస్తాం, గూగుల్ మీట్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, మైక్రోసాఫ్ట్ మీట్స్ ఇవన్నీ ఉంటాయి కదా టీమ్స్, వీటి మీద కూడా మీకు ఒక నాలెడ్జ్ ఉండాలి. సో ఎంబీఏ వాళ్ళు ప్రీఫర్డ్ క్వాలిఫికేషన్ ఎంబీఏ బీకామ్. సో బీకామ్ సైడ్ వాళ్ళని కూడా తీసుకుంటారు. మీరు ఎవరైనా అకౌంటింగ్ సైడ్ ఫినాన్స్ సైడ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. జెన్సార్. జెన్సార్ వచ్చేసి ఏఐఎంఎల్ డేటా సైన్స్ వాళ్ళని హైర్ చేసుకుంటున్నారు ఫర్ ఫ్రెషర్స్ అనమాట. సో అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి ఎవరికైతే పైథాన్ వచ్చింటుందో పైథాన్ వాళ్ళకి ఇది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎవరైతే డేటా సైన్స్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఇదైతే బాగా యూస్ అవుతుంది. సో ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. నేను జెన్సార్లో ఇప్పుడు ఒక్క జాబ్ గురించి మీకు చూపిస్తున్నాను కదా. మీరు ఎప్పుడైనా సరే అదే కెరీర్ సెక్షన్ లో వ్యూ మోర్ జాబ్స్ లోకి వెళ్ళి ఇంకా ఏమైనా జాబ్స్ ఉన్నాయేమో కూడా సెర్చ్ చెయ్యాలి. ఎందుకంటే మాకు కనిపించినది ఒకటే కాబట్టి మేము ఒకటే తీసుకొస్తాం. మీరేం చేయాలి, ఇంకా సెర్చ్ చేయాలి. సెర్చ్ చేయడం వల్ల మీకు తెలుస్తుంది ఇంకా ఏమైనా ఉన్నాయేమో అనేసి. నెక్స్ట్ అటాస్. అటాస్ కంపెనీ ఏంటంటే కాస్త స్ట్రిక్ట్ గా ఉంటుంది కంపెనీ. టెస్ట్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. నేను కూడా రాశాను. అండ్ కమ్యూనికేషన్ మీద కొద్దిగా ఉండాలి. ఎస్క్యూఎల్ మీద బాగా అడుగుతారు ఇంటర్వ్యూలో చెప్పాలి అంటే. ఇంకా చెప్పాలి అంటే మీకు రీజనింగ్ క్వాంట్ మీదనే క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఒక కోడింగ్ అయితే అడుగుతారు.
ఈ పొజిషన్ అయితే ఫిల్ అయిపోయింది. ఇంకా ఏమైనా జాబ్స్ ఉన్నాయేమో ఒకసారి సెర్చ్ చేసి చూడండి. అండ్ కెనానికల్ అయితే గ్రాడ్యుయేట్స్ సేల్స్ డెవలప్మెంట్ రిప్రజెంటేటివ్. అంటే ఇది ఏంటి అంటే ఫర్ ఏం ఏమని చెప్పొచ్చు ఇది? మనకి కాదు. ఐటీ వాళ్ళకి కాదు. ఇది ఎవరికంటే ఎవరైతే బీకామ్ ఎంబీఏ చేశారో వాళ్ళ కోసం. ఎందుకంటే వాళ్ళు గూడా మన దాంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం గూడా కొన్ని జాబ్స్ అయితే చూపిద్దాం అనేసి. అండ్ ఇంకొకటొచ్చేసేసి విప్రో. విప్రోలో ఏంటి అంటే మీకందరికి తెలిసిందే. విప్రోలో వచ్చేసి మనకి ప్రాసెసర్ రోల్ అయితే ఉంది. కాకపోతే ఏంటంటే ఇది ఉత్తరప్రదేశ్ లొకేషన్. ఉత్తరప్రదేశ్ లొకేషన్‌లో ఉంది. అండ్ మీరిక్కడికెళ్ళేసి చూడండి. సెల్ఫ్ మేనేజ్‌మెంట్, నంబర్ ఆఫ్ ఫోకస్ కేసెస్ రిజాల్వ్డ్ పర్ డే, హెల్త్ అండ్ వెల్‌ఫేర్. నాకు తెలిసి ఇది ఐటీ రోల్ అయితే కాదు. వాడసలు క్వాలిఫికేషన్ ఏమిచ్చాడో చూద్దాం. సో, ఫైనల్‌గా ఏమైందంటే ఇదైతే ఐటీ రోల్ అయితే కాదు మనకు తెలుస్తుంది. బట్ ఎవరికైనా జాబ్ ఇంపార్టెంట్ అనుకుంటే వాళ్ళు అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి సారీ, కాగ్నిజెంట్ వాళ్ళు. కాగ్నిజెంట్ వాళ్ళు ఎస్‌పీఈ డిజిటల్ మార్కెటింగ్ అనేసి హైర్ చేసుకుంటున్నారనమాట. టెక్నాలజీ అండ్ ఇంజినీరింగ్ ఫుల్ టైమ్ ఉంటుంది. సెప్టెంబర్ 29థ్ రోజు మనకి ఇది రిలీజ్ చేశారు. మీకు తెలిసిందే. ఎవ్వరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూడండి. డెవలప్ అండ్ ఎగ్జిక్యూట్ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ టు ఎన్హాన్స్ బ్రాండ్ విజిబిలిటీ. ఎవరు ఏ డిగ్రీ కంప్లీట్ చేసినా యూ కెన్ అప్లై ఇట్. ఇక్కడ ఇచ్చారు ఆల్మోస్ట్. మీరు ఇక్కడ అప్లై నౌ బటన్ మీద క్లిక్ చేస్తే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను జస్ట్ ఐ కన్ఫర్మ్ అని ఇస్తున్నా. చూద్దాం. ఓకే. ఇది యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. సో, ఇవ్వండి. ఎవరైనా రిఫరల్స్ అడగండి బెటర్. ఎందుకంటే రిఫరల్స్ అడిగితే తొందరగా వస్తది కాగ్నిజెంట్‌ది టెస్ట్ లింక్. నెదర్లాండ్స్‌లో నేను రీసెంట్‌గా డైరెక్ట్ టెస్ట్ అని పెట్టాను చూడండి. వాళ్ళకైతే డైరెక్ట్ లింక్స్ అయితే వస్తున్నాయి. అంటే ఏంటంటే ఇంటర్వ్యూ కాల్స్ అయితే వస్తున్నాయి. సో, ఎవరైనా ఉంటే ఆ లింక్స్ ఉంటది. చూసి ఒకసారి అప్లై చేసుకోండి. ఇంకా ఉంటే ఆ పొజిషన్. ఓకే. ఇవి ఈరోజు హైరింగ్స్ అయితే. ఇందులో 2, 3 వచ్చేసి ఎంబీఏ వాళ్ళకున్నాయి. అండ్ మీకొచ్చేసి అటాస్ అండ్ నెదర్లాండ్స్, కాగ్నిజెంట్ ఉంది. సో, మీరు అప్లై చేసుకోవడమే ఉంది ఇంకా. త్వరగా అప్లై చేసుకోండి. అండ్ జెన్సర్ ఐటీ పీపులే మోస్ట్‌లీ ఉంటారు కాబట్టి సో, త్వరగా అప్లై చేసుకోండి. లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. థాంక్ యూ. బై.